ప్రభుత్వ సలహాదారుడిగా సుదర్శన్ రెడ్డి కేబినెట్ హోదా మంత్రివర్గ భేటీకి ప్రత్యేక ఆహ్వానితుడు. కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలు బాధ్యతలు అప్పగిత. సుదర్శన్ రెడ్డి గారికి కాంగ్రెస్కి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలకు సంబంధించి మొత్తం ఆయనకు అప్పచెప్పిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారికి ఏమి ఇచ్చిర్రు? సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్గా కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వం నియామకం. కేబినెట్ హోదా కల్పించిరు, ఈయనకు కేబినెట్ హోదానే కల్పించిరు. అయితే ఇంకా మిగతా ఏమున్నాయి? ఇక్కడ ఉన్నాయి ఇంకా ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఇట్లా 2 మంత్రి పదవులు ఉన్నాయి కీలకమైనవి. ఆ 2 మంత్రి పదవులల్లా ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రియారిటీ ఎవరికంటే రాజగోపాల్ రెడ్డికి ఇస్తారు. ఆల్రెడీ సమాచారం ఉన్నది, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వరిస్తుంది అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే హోమా విద్యాశాఖన ఈ రెండిట్లో మాత్రం ఏదో ఒకటి ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. నెక్స్ట్ మంత్ 100% ఆ రెండిట్లల్లో ఏదో ఒక శాఖకు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఇయ్యాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎక్కడనైనా ప్రతిపక్షాలు ఏదన్నా మాట్లాడితే సబ్జెక్టుతోని కరెక్ట్గా వాళ్ళ కౌంటర్ ఇవ్వగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు. వారు ఎన్ని మాట్లాడినా గతంలో కూడా మీరు చూసి ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ని అసెంబ్లీలో ఒక్కడు ఒంటెత్తు పోరాటం చేసిండు. వాళ్ళు ఎన్ని మాట్లాడినా, ఎంత హేళన చేసినా నిలబడి కొట్లాడిండు. వాళ్ళు సస్పెండ్ చేసిర్రు, హేళన చేసిర్రు, అవమానపరిచిర్రు, ఏం చేసినా ఫైట్ చేసిండు. వాళ్ళతోని ఫైట్ చేసి మీకు దమ్ముంటే మునుగోడులో మళ్ళీ గెలువురు, నేను రాజీనామా చేసి చూపిస్తాను. రాజీనామా చేసి కూడా మళ్ళీ మునుగోడుకి మొత్తం రాష్ట్ర ప్రజలను అందరినీ మునుగోడు వైపు చూసేటట్టు చేసిండు. రాష్ట్ర ప్రజలనే కాదు, అటు దేశ ప్రజలను, ఆంధ్ర వాళ్ళని, ఇటు తెలంగాణ వాళ్ళని అందరినీ మునుగోడు వైపు చూసేటట్టు చేసిరు. అయితే అప్పుడు బెట్టింగ్లు కూడా జరిగినాయి. అంతే, మామూలు ఖర్చులు పెట్టలే. బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర విపరీతమైన పైసలు విపరీతంగా ఖర్చు పెట్టిరు. అయినా కానీ ఒక్కడు పోరాడి కొద్దిలో ఓడిపోయిండు. అది ఓటమే కాదు, కానీ నైతికంగా విజయం సాధించిండు. రాత్రికి రాత్రి రోడ్లు, రాత్రి మండలాలు ఖరారు చేసిర్రు. అంటే ప్రభుత్వాన్ని ఇట్లా తీసుకొచ్చిండు, మునుగోడుకు తీసుకొచ్చిండు. దాంతోపాటు మళ్ళా తర్వాత కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది మంత్రి పదవి ఇస్తామని. హామీ ఇచ్చినాక కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో అద్భుత విజయం సాధించిండు. మళ్ళీ దాంతోపాటు ఎంపీ ఎలక్షన్లలో భువనగిరి బాధ్యతలు అప్పచెప్తే ఆయన గతంలో భువనగిరి ఎంపీగా చేసిండు, వాళ్ళ అన్న చేసిండు. తర్వాత ఈయనకేందంటే సపరేట్ ఒక క్యాడర్ ఉంటుంది. ఎక్కడ చేస్తే అక్కడ ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకుంటాడు. అది నిజంగా అది అందరితోని కాదు, అది ఈయనతోనే అవుతుంది. మునుగోడు కావచ్చు, నల్గొండ కావచ్చు, ఆయన ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఒక 6 నెలల సమయం ఇస్తే చాలు అక్కడ గెలిచి చూపిస్తాడు. అంటే అంత కేపబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఈయనకి ఇవ్వాల్సింది. ఎంపీని కూడా గెలిపించారు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో మన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ గారు కూడా అన్నాడు, ఏమన్నారంటే రాజగోపాల్ రెడ్డి గారికి హామీ ఇచ్చినాము మంత్రి పదవి అని చెప్పేసి ఇచ్చినాము, అది ఖచ్చితంగా త్వరలో నెరవేరుస్తామని కూడా చెప్పిండు. అదే ప్రకారం ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తున్నట్టుంది. ఇక ఈ నెలలో కాదు, ఈ ఎలక్షన్లు అయిపోయినాక ఖచ్చితంగా డిసెంబర్లో ప్రమాణ స్వీకారం చేస్తాడు. కాకపోతే అందరు ఏమంటారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది బట్టగాల్చి కొన్ని ఛానళ్ళు వేస్తున్నాయి. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలే, ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాడు. కొంతమంది ఛానళ్ళు ఏం చేస్తున్నాయంటే బీఆర్ఎస్ ఛానళ్ళు ఇట్లా బురద జల్లుతున్నాయి. ప్రభుత్వానికి సలహాలు మాత్రమే ఇస్తున్నాడు, ఎక్కడ కూడా వ్యతిరేకంగా మాట్లాడలే. ఇవి చెయ్యాలి, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుంది. ఎవరైనా ప్రశ్నిస్తారు. పార్టీలో అంతర్గతంగా చిన్నగా మనస్పర్ధలు కూడా వస్తుంటాయి. ఇవన్నీ కామన్. ఇదేంటంటే సముద్రం లాంటిది. ఇంకో కార్యకర్త కూడా ఒక సీఎంని ప్రశ్నించవచ్చు. అంటే అంత స్వేచ్ఛ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. మిగతా వాళ్ళకేం అర్థం కాదు. ఈ ఊడిగం చేసేటోళ్లకు, ఈ బానిస బతుకులు బతికేటోళ్లకు, ఈ పెత్తందారి వ్యవస్థ, దొరల వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ వాళ్ళు ఎంతసేపటికి కాళ్ళ కింద తొక్కి పడతారు. వీళ్ళు తొక్కించుకుంటూనే ఉంటారు. ఏది కాసుల కోసం కకృతి పడి తొక్కించుకుంటారు, మీద ఉమ్మించుకుంటారు. అటువంటి పార్టీ వాళ్ళు విష ప్రచారం చేసిరు. ఈయనకు ఎంతోమంది మేమే అది చేస్తాం, ఇది చేస్తాం, ఇది ఏది కాదు. నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చినా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నేను ఒక కార్యకర్తగా పనిచేస్తా అని చెప్పిండు నిన్న ప్రెస్ మీట్లో కూడా. నా మీద విష ప్రచారం చేస్తున్నారు, అవన్నీ నమ్మొద్దు, ప్రశ్నిస్తాం, మా అంతర్గత విషయం అది, మేము ప్రశ్నించుకుంటాం, మేము ఏదైనా అనుకుంటాం అని చెప్పేసి క్లియర్గా చెప్పిండు.